లేవియకాండము 15వ అధ్యాయము. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి, ఒకని దేహమందు స్రావమున్న ఎడల ఆ స్రావము వలన వాడు అపవిత్రుడగును. వాని స్రావము కారినను కారకపోయినను ఆ దేహస్థితిని బట్టి వాడు అపవిత్రుడగును. ఆ స్రావము కలవాడు పండుకొను ప్రతి పరుపు అపవిత్రము. వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము. వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. అట్టివాడు దేని మీద కూర్చుండునో దాని మీద కూర్చుండువాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. స్రావము కలవాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. స్రావము గలవాడు పవిత్రుని మీద ఉమ్ము వేసిన ఎడల వాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. స్రావము కలవాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము. వాని క్రింద ఉండిన ఏ వస్తువునైనను ముట్టు ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. వాటిని మోయువాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. స్రావము కలవాడు నీళ్లతో చేతులు కడుగుకొనకయే ఎవరిని ముట్టునో వాడు తన బట్టలు ఉతుకుకొని స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. స్రావము కలవాడు ముట్టుకొనిన మంటి పాత్రను పొగుల కొట్టవలెను. ప్రతి చెక్క పాత్రను నీళ్లతో కడగవలెను. స్రావము కలవాడు తన స్రావము నుండి పవిత్రత పొందునప్పుడు తన పవిత్రత విషయమై 7 దినములు లెక్కించుకుని తన బట్టలు ఉతుకుకొని పారు నీటితో వడలను కడుగుకొని పవిత్రుడగును. 8వ నాడు 2 తెల్ల గొవ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను తీసుకుని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్దకు వచ్చి యెహోవా సన్నిధిని వాటిని యాజకునికి అప్పగింపవలెను. యాజకుడు వాటిలో ఒక దానిని పాప పరిహారార్థ బలిగాను ఒక దానిని దహన బలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని స్రావము విషయములో యెహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. ఒకనికి వీర్యస్ఖలనమైన ఎడల వాడు సర్వాంగ స్నానము చేసుకుని సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. ఏ బట్ట మీదను ఏ తోలు మీదను వీర్యస్ఖలనమగునో ఆ బట్టయు ఆ తోలును నీళ్లతో ఉతుకబడి సాయంకాలము వరకు అపవిత్రమై ఉండును. వీర్యస్ఖలనమగునట్లు స్త్రీ పురుషులు శయనించిన ఎడల వారిద్దరూ నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రులై ఉందురు. స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టువారందరూ సాయంకాలము వరకు అపవిత్రులగుదురు. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పండుకొనునో అది అపవిత్రమగును. ఆమె దేని మీద కూర్చుండునో అది అపవిత్రమగును. ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. ఆమె దేని మీద కూర్చుండునో దాన్ని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. అది ఆమె పరుపు మీదనైనను ఆమె కూర్చుండిన దాని మీదనైనను ఉండిన ఎడల దానిని ముట్టువాడు సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. ఒకడు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్సువానికి తగిలిన ఎడల వాడు 7 దినములు అపవిత్రుడగును. వాడు పండుకొను ప్రతి మాంసము అపవిత్రము. ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంకా అనేక దినములు స్రవించినను ఆమె కడగా ఉండు కాలమైన తరువాత స్రవించినను ఆమె అపవిత్రత ఆమె కడగా ఉండు దినములలో వలెనే
ఆ స్రావదినములన్నీయూ ఉండును. ఆమె అపవిత్రురాలు. ఆమె స్రావదినములన్నీయూ ఆమె పండుకొను ప్రతి మంచము ఆమె కడగా ఉన్నప్పటి మంచము వలె ఉండవలెను. ఆమె దేని మీద కూర్చుండునో అది ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్రత వలె అపవిత్రమగును. వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు. వాడు తన బట్టలు ఉతుకుని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. ఆమె ఆ స్రావము కుదిరి పవిత్రురాలైన ఎడల ఆమె 7 దినములు లెక్కించుకుని అవి తీరిన తరువాత పవిత్రురాలగును. 8వ నాడు ఆమె 2 తెల్ల గొవ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తేవలెను. యాజకుడు ఒక దానిని పాప పరిహారార్థ బలిగాను ఒక దానిని దహన బలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు ఆమె స్రావ విషయమై యెహోవా సన్నిధిని ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. ఇశ్రాయేలీయులు తమ మధ్య నుండి నా నివాస స్థలమును అపవిత్రపరచునప్పుడు వారు తమ అపవిత్రత వలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలుగకుండా మీరు వారిని కాపాడవలెను. స్రావము కలవాని గూర్చియు వీర్యస్ఖలనము వలన అపవిత్రత కలవాని గూర్చియు కడగానున్న బలహీనురాలిని గూర్చియు స్రావము గల స్త్రీ పురుషులను గూర్చియు అపవిత్రురాలతో శయనించువాని గూర్చియు విధింపబడినది ఇదే.